కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడవడం మామూలు విషయం కాదన్నారు టీ కాంగ్రెస్ నేత చామల కిరణ్. ఎండ వాన చలిని సైతం లెక్క చేయకుండా నడిచారని చెప్పారు. పర్సనల్ పనులను కుటుంబాన్ని వదిలి 4.5 నెలలు 4000 కిలోమీటర్లు నడిచారన్నారు. కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఒకటి చేపడతాం. ఎందుకంటే వీళ్ళు చేసింది భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎండనక వాననక మీరందరూ చూసారు. కాశ్మీర్ లో కూడా నేను కూడా వెళ్ళడం జరిగింది కాశ్మీర్ కి. అక్కడ కూడా స్నోఫాల్ ఉండి ఆ రోజు ఆ కార్యక్రమంలో అటెండ్ కావడమే కష్టమైన పరిస్థితులలో కూడా వాళ్ళు నడుచుకుంటూ, అంటే అంతకు ముందే వాళ్ళు జమ్మూ నుంచి పైకి పోయినప్పుడే ఆ చలిలో నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అన్ని ఆటుపోట్లకు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో రాహుల్ గాంధీ గారికి వీళ్ళందరూ కూడా, అంటే ముఖ్యంగా మనందరికి తెలిసిందే, ఎప్పుడైతే మనము 4000 కిలోమీటర్లు 3500 నుంచి 4000 కిలోమీటర్లు నడవాలి మీరు వస్తారా అంటే సగం మంది ఆలోచన ఇస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ కుటుంబము వాళ్ళకున్న పర్సనల్ పనులు అన్ని వదులుకొని పార్టీ కోసం ఈ యొక్క 4000 కిలోమీటర్లు నడవడం అనేది చాలా పెద్ద విషయం.